ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అయితే వచ్చారో ఒక్కసారి అయితే మనం చూద్దామండి. మరి అది సాయి మాటలోనే విందామండి. బిడ్డ, నువ్వు ఈరోజు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. నీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది తల్లి. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేశావో నీ ప్రాణాలకే ప్రమాదం తల్లి. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది పూర్తిగా వినిబిడ్డ. నీ చావుటీటిని నేను చింపేస్తాను తల్లి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకు. అలాగే అశ్రద్ధ చేస్తే ఆ తర్వాత ప్రయోజనమే ఉండదమ్మా. నిజంగా నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క 2 నిమిషాలు నీ తండ్రి మాట విను తల్లి. నీకున్న ప్రమాదాన్ని నువ్వు తొలగించుకో తల్లి. నన్ను నమ్మావంటే నీ తండ్రిగా నీ దగ్గరే, నీ వెంటే ఉండి, నీ పక్కనే ఉండి, నా బిడ్డలా నిన్ను కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటానమ్మా అంటూ బాబాగారు అయితే ఈరోజు ఈ యొక్క సందేశం అయితే మనకు తెలుపుతున్నారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు, బాబాగారు వాటిలో వెనుకున్నటువంటి అర్థం ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకు తీరాలండి. ఎందుకు అంటే బాబాగారు ఒక సందేశాన్ని ఇచ్చినా, ఒక సూచనను ఇచ్చినా కానీ అది దాని వెనుక ఎంతో అర్థం అయితే ఉంటుందండి. ఎంతో ఆలోచించి కానీ మనకు ఆ మాట అయితే చెప్పరండి. మరి బాబాగారు మనకు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటని తెలుసుకోవాలంటే మనం ఆ ప్రమాదం కూడా ఏ విధంగా మనం బయటపడగలం, ఆ ప్రాబ్లం నుంచి వెంటనే ఎలా బయటపడాలి అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకోవాలి. అదే ఏందిలే బాబాగా చెప్తారు అని చెప్పేసి కొట్టేయడానికి కూడా లేదండి. అది కొట్టిపరిస్తే మాత్రం నిజంగా మనం కష్టాలైతే అనుభవిస్తాం. కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారు అనేది ఒక్క 2 నిమిషాలు వింటే మనకు తెలుస్తుందండి. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలైతే పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యమండి. మరి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కొంతమంది సాయి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అలాగే ఇక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కానీ బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ యొక్క సపోర్ట్ అయితే నాకు అందివ్వండి. ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా చెప్తున్నారండి. బిడ్డ, జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు వచ్చేసాయి తల్లి. మరి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు ఏ కాస్త చిన్న కష్టం అనిపించినా సరే బాబా అని ఒక్కసారి పిలువు తల్లి. నేను పరుగున వచ్చి నిన్ను చేరుతాను తల్లి. నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. నా బిడ్డలా నేను నిన్ను రక్షించుకుంటాను తల్లి. ప్రమాదం నుంచి నిన్ను పడవేసేదాకా నిన్ను ఎప్పుడూ కూడా విడవను తల్లి. నీ తోడుగా, నీ నీడగా, ఒక తండ్రిగా నీకు కనిపించకుండా నీతోనే ఉంటాను తల్లి. నీకు వచ్చిన ప్రమాదం నుండి నిన్ను బయటపడవేసే వరకు నేను ఎట్టూ వెళ్ళను తల్లి. బిడ్డ, నేను నీకు మాటిస్తున్నాను. కానీ బిడ్డ, ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న కథ అయితే ఏదైతే చెప్తున్నానో అది నిజంగా నా భక్తునికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. నా భక్తుడు ఎంతలా నమ్మాడు అన్నది మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథ అయితే వింటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు, ప్రాణగండాలు, అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తాను తల్లి. ఇది కూడా ఒక్క 2 నిమిషాలు విను తల్లి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే మంచాన పడి ఉంటారో, ఎవరికైతే నయంకాని జబ్బులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కథను విన్నారు అంటే వారికి నేను నయం చేస్తాను తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక గొప్పదైనటువంటి కథ ప్రారంభించడానికి మన ముందుకు వచ్చారండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బాబాగారి పాదపద్మాలను ఆశ్రయిస్తే ఎటువంటి లోటు కూడా ఉండదు. ఆయన మన జీవితాన్ని కూడా నిర్ణయిస్తారు. బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి అలాగే చేసిన లీలలు మనకు తెలుసు. ఆయన శరీరంలో లేనప్పుడు చేసే లీలలు ఇంకా అద్భుతమైనవి, అమోఘమైనవి. బాబాగారి లీలలను ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఇది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమండి. అది లక్ష్మీ రాజారావు దంపతులు
బాబా బాబాగారు ఊపిరిగా ఎప్పుడు కూడా జీవిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా అయితే ఈయనకి బాబాగారు అంటే ప్రాణం అండి. మరి ప్రతి క్షణం కూడా బాబాగారు తప్ప ఈయనకు వేరే ప్రపంచం అయితే లేదండి. ఒకసారి ఈ రాజారావు గారికి పక్షవాతం అయితే వస్తుంది. దానివలన కుడివైపు కొంచెం చాలా ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటుందట. డాక్టర్లు పరీక్ష చేస్తారు, అయితే వైద్యం చేస్తారు. బాబాగారి ఆశీస్సుల వల్ల అంతటి పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తొందరగా అయితే ఈయన బయటపడిపోతారు. కానీ డాక్టర్లు ఏం చెప్తారంటే మెదడు వెనుక భాగంలో రక్తం అనేది గడ్డకట్టింది, ఇంకొకసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటి స్ట్రోక్ వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంట. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రాజారావు గారు మరి బంధువులు బద్రీనాథ్ యాత్రకి వెళ్తారు. రాజారావు గారికి ఆయన భార్యని కూడా రమ్మని అయితే పిలుస్తారు. అయితే భార్య వాళ్ళిద్దరూ కూడా అంగీకరిస్తారు. బద్రీనాథ్ యాత్ర వెళ్ళడానికి రాజారావు గారు అయితే ఆలోచిస్తారనమాట. ఎందుకు అంటే ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు కదా, సహకరించదు, కాబట్టి అంత దూరం వెళ్తే ఎలా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బంధువుల బలవంతం మీద అయితే రాజారావు గారు వారి భార్య వీరిరువురు కలిసి బద్రీనాథ్ యాత్ర చేరడానికి ఒప్పుకుంటారు. వీళ్ళ ప్రయాణం మొత్తం 10 రోజులు 9 రోజులు మొత్తం చాలా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. 10వ రోజు సాయంత్రం 4:30 గంటలకి బద్రీనారాయణ్ని పూజించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్టుండి మైకం కమ్మినట్లు, తనకేదో అయిపోతున్నట్లు అలా పడిపోతారు. స్పృహ తప్పి ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆయన భార్య చూసి చాలా కంగారు పడిపోతారు. ఏం జరిగిందా అని చెప్పి వెంటనే కూడా ఆయన దగ్గరికి వచ్చి చూసి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సరే, అక్కడి నుండి బయటపడాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే అప్పటికే సన్నగా వర్షం అయితే ప్రారంభమైంది. కానీ ఇవన్నీ తీసుకెళ్ళకపోతే, ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే హాస్పిటల్ తీసుకువెళ్ళాలని గట్టిగా సంకల్పం చేసుకుని ఇక అక్కడి నుండి వీళ్ళు బయటపడి హాస్పిటల్కు వెళ్ళాలి. అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి అన్నమాట. అక్కడి వెళ్ళాలి అంటే దాదాపు ఒక 12 గంటల సమయం అయితే పడుతుంది. ఆ దారంతా కూడా చాలా వంకర్లుగా ఉండడం వల్ల ఆ దారిలో రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టతరం అని చెప్పి అక్కడ సైన్యం కూడా చెప్పారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అంబులెన్స్లో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం అయితే చేసుకుంటారు. అప్పటికే అధికారులు చెప్తూనే ఉన్నారు, వర్షం వస్తుంది, రాత్రి సమయం ప్రయాణించడం చాలా ప్రమాదకరం, మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా సరే ఎలా అయినా సరే ఉత్తరాఖండ్ వెళ్ళడానికి గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈయన్ని స్ట్రక్చర్తో అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ అయితే ఉంది. ఈయన బాబా గారిని ఎలా ప్రార్థిస్తున్నారు అంటే, బాబాగా రక్షించు తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చి ఉన్నారు, వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు చాలా ఇబ్బంది ఫీల్ అవుతాను, కాబట్టి సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలా చెయ్యి తండ్రి అని బాబాని వేడుకున్నారు. అలా వేడుకున్నారో లేదో బాబా గారి యొక్క కృప అనేది చూడండి. అసలు ఒక్కసారి ఆ రాత్రిపూట ఆ రోడ్లో ఏమాత్రం కొంచెం అదుపు తప్పినా సరే వాళ్ళు అలకానంద నదిలో పడిపోతారు. కానీ బాబాగారి దయ వల్ల ఒకవైపు నుండి కొండలో రాళ్ళు మీద పడుతున్నప్పటికీ కింద పడుతున్నా, అలాగే బురదలుగా ఉన్నటువంటి చాలా బురదలుగా ఉన్నా సరే జాగ్రత్తగా వెళ్ళి ఉత్తరాఖండ్ అయితే చేరుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన అయితే జరిగింది. అలా వెళ్తున్న సమయంలో రాజారావు గారు బాబా గారిని ప్రార్థించారు కదా, మరి బాబా గారు నాతో పాటు రా బాబా, నాతో పాటు ప్రయాణించు బాబా, నాతో పాటు ఉండు తండ్రి, నీ మీద నమ్మకంతోనే నేను ప్రయాణం అయితే చేస్తున్నాను తండ్రి బాబా అని చెప్పి బాబాగారిని ప్రార్థించారు. ఈయన ప్రార్థనకి సమాధానంగానే ఆ బాబాగారే స్వయంగా వచ్చి రాజారావు దగ్గర కూర్చున్నట్లు, తన తలని బాబాగారి ఒడిలో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ అనేది రాజారావు గారికి చాలా స్పష్టంగా అయితే తెలిసింది.
ఎంత అద్భుతమైనటువంటి స్పర్శ అంటే ఒక తల్లి పిల్లవాడిని ఎలా అయితే హక్కును చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నారు బాబా గారు. ఆయన యొక్క స్పర్శ రావు గారికి తగిలి ఆయనకి తెలిసింది 7 గంటలకైనా ఉత్తరాఖండ్ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ముందే చెప్పడం వల్ల అక్కడ వైద్యులు అందరూ కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు. అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది. అలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. వైద్యం మొదలైంది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అంటే ఆ రాజారావు గారితో పాటు ఇంకా 4 రోగులు కూడా ఐసీయూలో ఉన్నారంట. ఒక పక్క ఈయనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ 4 రోగులు ప్రాణాన్ని కోల్పోయారు. అక్కడ వాతావరణం చూస్తుంటే భయంకరంగా ఉంది. ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి అలా బాబాకు నమస్కరించుకుంటూ అలా కన్నీళ్లతో కూర్చుండిపోయింది రాజారావు గారి భార్య. మరి డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇక ముందు రోజు కూడా 4:30 గంటలకి ఆయన స్ట్రోక్ అయితే వచ్చింది. ఉదయం 7 గంటలకి హాస్పిటల్కి తీసుకువస్తే నిజంగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎలా ఆయన ప్రాణాలను కాపాడారో భగవంతుడికే తెలియాలి అని వాళ్ళు కూడా భగవంతుడిని నమస్కరించారంట. ఈ పక్షపాతం వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఎడమ వైపు చాలా ఇబ్బంది పెట్టిందంట. ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. కానీ ఈయనకు మళ్ళీ ఆందోళన అయితే పట్టుకుంది. ఎందుకు అంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి కదా. మరి భార్యని అడిగారనమాట. మరి మన దగ్గర ఎంత ఉందమ్మా డబ్బులు అని చెప్పి అడిగితే ఆ భార్య అయితే ఏం చెప్తుందంటే మనం తీర్థయాత్రలకు చివరి రోజుకి వచ్చేసాం కదా, మరి కేవలం మన దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి సమాధానం అయితే చెప్పిందంట. ఏం చెయ్యాలో అర్థం కాదు రాజారావు గారికి. దగ్గర చూస్తే డబ్బులు లేవు. అప్పుడు భార్య చెప్తుందంట, మీరేమీ బెంగపడకండి, మనం చెన్నై వెళ్ళిపోయిన తర్వాత పంపిద్దామని చెప్దాంలే అని చెప్పి ఆ భార్య కూడా చెప్పిందనమాట. ఇక్కడ రాజారావు గారు ఎందుకు భయపడ్డారు అంటే ఇక్కడ హాస్పిటల్ బిల్లు అనేది కొన్ని లక్షల వరకు ఉంటుందని ఊహించారు. ఎందుకు అంటే ఆయన్ని ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి స్కానింగ్లు అవి ఇవి టెస్ట్లు అవన్నీ కూడా చేశారంట. అంటే అంతటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో లక్షల బిల్లు కట్టాల్సి వస్తుందని ఆయన ఊహించారు. ఇప్పుడు బాబా గారిని ప్రార్థించడం తప్ప మరో మార్గమే లేదు ఆయనకి. అప్పుడు ఆయన బాబా గారిని తలుచుకుంటూ, బాబా నాకు ఈ స్ట్రోక్ వల్ల కలిగేటువంటి బాధ కంటే ఈ మానసిక వేదన అనేది చాలా ఎక్కువైపోయింది బాబా. నా భార్య కూడా చాలా కంగారు పడుతుంది. ఇదే స్ట్రోక్ నాకు చెన్నైలో వచ్చి ఉంటే నేను ఇంతలా బాధపడేవాడిని అయితే కాదు బాబా. డబ్బులకు నేను ఇలా ఆలోచించేవాడిని కూడా కాదు. ఎందుకు అంటే మార్గ మధ్యంలో ఉన్నాను కాబట్టి బాబా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆయన ఇలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఇదంతా కూడా అక్టోబర్ 25, 2014 రాత్రి 2 గంటల మధ్య జరుగుతుంది. ఇదంతా ఈ రాజారావు గారు ఈయన భార్య మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఆయన్ని భార్య ఓదరిస్తుంది. ఈయన మంచం మీద పడుకుని బెడ్షీట్ కప్పుకుని ఏడ్చేస్తున్నారు. ఏడ్చి 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 చివరికి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా పూర్తిగా ఇంకిపోయాయి. అంతలా ఆయన బాధపడుతూ ఉన్నారు. అలా బాధపడుతూ నిద్రలోకి అయితే జారుకున్నారు. మరి ఆయన నిద్రపోయినటువంటి తర్వాత ఆయనకి కళ్ళలో బాబా గారు అయితే వచ్చి, నేను నీతోనే ఉన్నాను బిడ్డ, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను, సరేనా, నువ్వు ప్రశాంతంగా పడుకో నాయనా అంటూ బాబాగారు అయితే ఈ యొక్క రాజారావు గారి తల నిరిమిరి చిరునవ్వుతో చెప్పినట్లు ఓదార్పు ఇచ్చినట్లు రాజారావు గారికి కల్లో అయితే కనిపించింది. అలా ఓదార్స్తూ ఉంటే గాఢమైనటువంటి నిద్రలోకి రాజారావు గారు వెళ్ళిపోతారు. సరిగ్గా అరగంట అయ్యింది. ఈ లోపు భార్య వచ్చి ఈ రాజారావు గారిని నిద్రలేపింది. హాస్పిటల్ బిల్లు సిద్ధంగా ఉంది అని చెప్తుంది. అవునా, ఎన్ని లక్షలు వచ్చింది అని అడుగుతారు. ఆవిడ మెరిసే కళ్ళతో సమాధానం చెప్తుందన్నమాట. ఆవిడుండి ఎలా అంటారు, మీ బాబా గారు మనల్ని రక్షించేశారండి. ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కేవలం 5 రూపాయలు అంటుంది. వెంటనే ఆయన, ఏంటి ఈసారి మళ్ళీ చెప్పు ఇంకొకసారి
అవును, మీరు విన్నది నిజమేనండి, 5 రూపాయలు మాత్రమేనండి అని చెప్పి భార్య సంతోషపడిందనమాట. ఎలా స్పందించాలో ఆయనకైతే ఏమీ నమ్మశక్యం కాలేదు. ఈ బిల్లు చూస్తే ఏంటి ఇంతలా వచ్చిందని చెప్పి అస్సలు నమ్మశక్యం కాక ఈయనకి ఏం అర్థం కాలేదు. బాబాగారిని కళ్ళ నిండా నింపుకొని నమస్కరించుకోవటం తప్ప ఆయనకి ఏం చెయ్యాలో కూడా అర్థమైతే కాలేదు. మరి అక్కడే ఆయన బాబాగారి పాదాపద్మాలను తన కన్నీటితో కడిగేస్తున్నారు. ఎవరి జీవితంలో అయినా సరే అద్భుతం ఒక్కసారే జరుగుతుంది. కానీ రాజారావు గారి జీవితంలో ప్రతి క్షణం కూడా బాబాగారు వెంటే ఉండి నేనున్నాను అంటూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఆయన జీవితంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. ఇప్పటికీ బాబాగారి ఆశీస్సులతో ఆయన మద్రాసులో ఒక శరణాలయాన్ని అయితే నడుపుతున్నారు. అయితే ఇంత తక్కువ బిల్లు ఎలా వచ్చింది? అక్కడ ఆ రోజు ఏం జరిగింది? అక్కడ ఆ సంఘటన జరిగినటువంటి రోజు రాజారావు గారు తన కళ్ళను తన చెవులను తనే నమ్మలేక ఇది బిల్లు ఇట్లా ఇవ్వు అంటూ ఆవిడ దగ్గర నుంచి బిల్లు అయితే తీసుకుని తానే స్వయంగా తన కళ్ళను తాను నమ్ముకోలేక బిల్లునైతే ఒక్కసారి పరిశీలించారు. ఆ బిల్లును పరిశీలిస్తుంటే అక్కడ మొత్తం బిల్లు 5 రూపాయలు అని రాసి ఆ కింద చివరాకరణ మీ సాయిని నీ వెంటే ఉన్నాడు, భయపడకు అనే చిన్న అక్షరాలతో అయితే రాసి ఉంది. నిజంగా అది చూసి ఆయన కళ్ళు అయితే నీళ్ళు వచ్చినాయి, జలజలా రాలిపోయాయి. నిలువున కూడా మనిషి వణికిపోయాడు. నా మీద ఇంత కరుణ ఏంటి బాబా, నీకు ఇంత కరుణ ఏంటి, నా మీద ఇంత కరుణ ఏంటి, నువ్వు కరుణామయుడివి, నువ్వు కరుణాసాగరుడు తండ్రి, నువ్వు ఏ జనంలో నీకు నేను ఏ బంగారు పువ్వుతో పూజ చేశానో తండ్రి, కానీ ఈరోజు నాకు ఇంతటి అదృష్టాన్ని అయితే దక్కించవచ్చు బాబా, ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో కానీ ఈరోజు నీ కరుణకు నేను నోచుకున్నాను తండ్రి అంటూ ఆయన బోరున వెయిట్ చేశాడు. ఆ రోజు అంత పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ బిల్లు రావడం ఏంటి అని నిజంగా ఇది ఒక అద్భుతమా కాక మరి ఇంకేముంది. బాబా, నా పట్ల నువ్వే నా వెంటే ఉన్నావు, నా తోడుగానే ఉన్నావు, నా నీడగానే ఉన్నావు, నా వెంటే ఉండి నా చెయ్యి పట్టుకుని ప్రతి క్షణం కూడా నన్ను నువ్వు చంటి బిడ్డలాగా నడిపిస్తూ ఉన్నావు తండ్రి. ఇంతకంటే అదృష్టం మరొకటి ఏముంటుంది బాబా? ఇంత అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా తండ్రి? నాకన్నా అదృష్టవంతులు చేసినట్టు వాళ్ళు ఉంటారా తండ్రి? బాబా అంటూ ఆనందంతో కూడినటువంటి, ప్రేమతో కూడిన, వాత్సల్యంతో కూడినటువంటి, ఒక మమకారంతో కూడినటువంటి ఆ యొక్క అనుభూతిని బాబా గారిని తలుచుకుని బోర్న ఏడ్చేశాడు. రాజారావు గారు అంత పెద్ద హాస్పిటల్లో 5 రూపాయల బిల్లు అది పక్కన పెట్టేస్తే బద్రీనాథ్ నుండి వచ్చి ఉత్తరాఖండ్లో వైద్యం చేపించుకున్నారంటే 5 రూపాయల బిల్లు అంటే ఎవరైనా సరే ఊహించగలరండి. మన ఊహకు కూడా అందదే బాబా గారు చేసేటువంటి ఒక గొప్ప మహత్యం. ఇక రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత ఇదంతా చెబుతారు. నేను దాదాపు మరణం అంచుల దాకా కూడా వెళ్ళిపోయాను, ఆ యమధర్మరాజు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాను, ఆ యమధర్మరాజు తీసుకువెళ్ళిపోతున్నారని అనుకున్నాను. బాబా గారిని అక్కడ తలుచుకున్నాను. బాబా గారే గనక నన్ను నా గురించి తలుచుకోకపోతే ఆ యొక్క వాతావరణంలో అక్కడ నా అంత్యక్రియలు అయితే జరిగిపోయేవి. కేవలం బాబా గారే ఆ యముని దగ్గర నుండి నా ప్రాణాలను అయితే తీసుకుని వచ్చారు, వెనక్కి తీసుకుని వచ్చారు నా ప్రాణాలను. కాబట్టే ఈరోజు నేను చెన్నై వచ్చాను అని ఎంతో ఆశ్చర్యంతో అలాగే ఎంతో ప్రేమతో చెప్తారు. ఇది కాదా అద్భుతం అంటే, ఇది కాదా బాబాగారి లీల అంటే, ఇది కాదా బాబాగారికి మన మీద ఉన్నటువంటి దయ, మరి ఇది కాదా మన బాబాగారు నడిచే దేవుడు అంటే, ఇది కాదా మరి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత కూడా బాబాగారు మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, మన వెంటే ఉంటారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి తార్కాణం అయితే ఉంది చెప్పండి. కాబట్టి ప్రతి క్షణం బాబాగారు ఉన్నాననే నిరూపిస్తూనే ఉంటున్నారు. మరి బాబాగారు మీ వెంట ఉన్న, భయపడకండి, మీ నీడలానే ఉంటా, ఒక తండ్రిలాగా మిమ్మల్ని నేను కాపాడుకుంటూ ఉంటా అని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా. ఇది కదా బాబా అంటే, ఇది కదా బాబాగారి భక్తి, వాత్సల్యం, ప్రేమ అంటే. ఇంతకన్నా బాబాగారికి భక్తులుగా, బిడ్డలుగా మనం ఇంకేమి ఇవ్వగలమని చెప్పండి.
ఇంకేం కావాలి చెప్పండి మనకి? అంటే ఇది కదా బాబాగారు నడిచే దైవం అంటే. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే, బాబాగారు ఏం చేయమన్నారు అది తూచా తప్పకుండా పాటించాలి. తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకోమన్నారు, వాళ్ళని చూసుకోవాలి. అలాగే పండితులను పూజించమన్నారు, అది కూడా చేయాలి. అలాగే అనాథలను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు, అది కూడా చేయాలి. అలా బాబాగారికి ఏదైతే మనకి చెప్పారో, ఏదైతే సూచించారో, ఏదైతే బాబాగారికి ఇష్టమో అది మనం చేస్తే బాబాగారు మన వెంటే ఉంటారు, మనతోనే ఉంటారు, మన నీడలా ఉంటారు. ఇది మాత్రం సత్యం. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు చెప్పండి. అలాగే ఏమనిపించింది ఈ సంఘటన మీకు? నాకైతే చాలా కళ్ళకు కట్టినట్టయితే అనిపించింది. మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. కాబట్టి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. రేపు మరి బాబా గారు అందించినటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందైతే వస్తాను. అంతటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.